హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:43-45 అవుతుంది. ఈ టైం నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. కనిపిస్తుంది, ఇదిగోండి 5:43 అవుతుంది. మమ్మీ వాళ్ళు వచ్చే టైం అయింది, కింద వస్తుండ్రు, వాళ్ళ శబ్దం వినబడుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం ఏంటంటే, వీడియో చాలామంది చూస్తుండ్రు, కాకపోతే ల్యాగ్ చేయట్లేదు, ల్యాగ్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకున్నారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ ఈ వీడియో, ఈ బ్లాగ్ ఎందుకు పెట్టినానంటే, రేపు ఇండిపెండెన్స్ డే జెండా వందనం ఉంది కదా, అందుకోసం 2 days అవుతుంది, 2 days 3 days అవుతుంది అనమాట. ఆమె స్కూల్లో ఏదో సాంగ్కి దేశం మనదే తేజం అనేది సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తుందన్నమాట. డ్రెస్ అని పెట్టింది. తీసుకొని అయితే వచ్చినాము, కాకపోతే ఇప్పుడు వచ్చింది ఆ మూతకాడ ఉంది. విన్నారా? యాడికే వచ్చిన ఏం చేసినావు మమ్మీ? అబ్బా షర్ట్ తర్వాత ఫ్రెష్ అప్ అండి, తర్వాత సరేనా? అవి తర్వాత చూద్దు కానీ ఫ్రెష్ అప్ కాపు. కొద్దిగా నేను తీస్తున్నా, నువ్వు పిచ్చి పిచ్చి చేయొద్దు. సో ఇప్పుడు బ్లాగ్ ఎందుకు పెట్టినానంటే, మమ్మీకి తీసుకురాలేదని కొద్దిసేపు సతాయించుదాం అనుకున్నా, కాకపోతే పైన పెట్టినా చూసేసింది అనమాట. ఏం డౌట్ వచ్చింది నీకు? తర్వాత చూపిస్తా పోమా. యాదే పెట్టుకున్నామన్నా. అయితే ఏమైందంటే, ఏమో దేశం అనేది తేజం అనేది సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ నేర్చుకున్నదంట. నీవు డ్రెస్ తెచ్చినాక గిట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. చేస్తున్నావా లేదా? ఇదిగో 2 రోజులు అవుతుంది, నేను డ్యాన్స్ చేస్తా కంపల్సరీ డ్రెస్ కావాలని చెప్పి. డ్రెస్ తెచ్చినాక చూసి మమ్మీ ఇట్లా మాట్లాడితే నాకు కోపం రాదా చెప్పండి ఫ్రెండ్స్. అంటే పాల్గొని మళ్ళీ ఇప్పుడు నేర్చుకునిలేదంట. ఫ్యాన్ ఎందుకు వేస్తున్నావు? కొద్దిసేపు ఆగు. అయితే కొద్దిసేపు సతాయిద్దాం అనుకున్నా, కాకపోతే పైన పెట్టిన తొందర చూసేసింది అనమాట. తొందర చూడడానికి కారణం ఏంటంటే, నేను వీడియో పెట్టినా కదా, వీడియో పెట్టేసరికి ఇంక వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ప్రాంక్ చేయడానికి నాకేం చేయడానికి రాదు. ఇదిగా ఎట్లా ఉంది చూడు ఫేస్. సో మమ్మీకి ఇప్పుడు ఏమేమి తెచ్చినా, ఈయనకు కూడా ఏమేమి తెచ్చినా అనేది ఈ బ్లాగ్ అనమాట. వీళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్నీ చూపిస్తాను. సో గాయస్, మొన్న బర్త్డే రోజు డ్రెస్ తీసుకుందామని చెప్పి 2 సార్లు స్కిప్ అయిందనమాట. సో ఈసారి తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఆఫర్లు ఉన్నాయి కదా, అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. ఇప్పుడు మమ్మీకి 2 డ్రెస్సులు తీసుకున్నాము, నాన్నగానికి ఏమో 1 డ్రెస్ తీసుకున్నాము. అయితే వానికి తీసుకోలే అని అనుకోలేదు, పోయి ఇంకా సడన్గా డ్రెస్ చూసేసరికి తీసుకోవాలనిపించింది అనమాట. చూపిస్తాను ఒకసారి డ్రెస్ చూసి వాళ్ళకు ట్రయాంగిల్ అంటే వేసుకొని చూపిస్తాను అనమాట. ఒకసారి వేసుకొని చూసిండ్రు అనుకో, ఇంకా మిషన్ నా దగ్గరనే ఉంది కదా, స్టిచ్చింగ్ అయితే వేస్తాను అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయిపోయినారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు డ్రెస్సులు ఉన్నాయి, ఆ డ్రెస్సులు వేసుకొని చూస్తే ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ అయితే వేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి నానియాన్ డ్రెస్సు, మంచిగా అనిపించింది నాకు. జెండా కలర్లు ఉన్నాయన్నమాట. సో మనకి తీసుకోవాలనుకోలేదు, కాకపోతే చూడగానే మంచిగా అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది, ఇట్లా పైన చూపియం కిందికి వండబెట్టి ఇట్లా వెయ్యి దీని. సో ఇది వచ్చేసి నానిగన్ డ్రెస్ అనమాట. సో మంచిగా అనిపించింది నాకు. ఇంకా వాడు చూడలేదు, డ్రెస్ అయితే బాగుంది అనమాట. సో దీని మీదకి పాయింట్ వచ్చేసి వైట్ కలర్ వచ్చేసింది. ఇది పాయింట్. ఇంకా అన్న వేసుకొని చూసినాక చూద్దాం. ఇది వచ్చేసి పాయింట్ 1కి. ఇంకా ఇది తీసి పక్కెట్టు మమ్మీ, సైడ్కి ఎట్టు. సో ఇప్పుడు మమ్మీ డ్రెస్ అనమాట. మమ్మీకి కూడా 2 డ్రెస్సులు తీసుకున్నా. సో ఇది ఒక డ్రెస్ అనమాట.
ఎప్పటి నుంచో ఉంది ఈమెకు నాకు వైట్ డ్రెస్ తీసుకోవాలని చెప్పి. ఎప్పుడంటే ఈమె ఫుల్ మొత్తం వైట్ డ్రెస్ వేసుకుంది ఒక్కటే ఒకసారి అనమాట. అప్పుడు ఎప్పుడంటే ఈమె 1 year బర్త్డేకి తీసుకొని వచ్చింటిమి. అది క్లిప్ ఉందనుకోండి, పోస్ట్లో యాడ్ చేస్తానమాట. ఫస్ట్ బర్త్డేకి ఫుల్ మొత్తం వైట్ డ్రెస్ వేసుకుంది, మస్తు ఉందనమాట. అది వాళ్ళ డాడీ తీసుకొని వచ్చిండే. అప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకుంది, వైట్ డ్రెస్. మళ్ళీ ఇప్పుడు చాలా రోజులకి మళ్ళీ ఇప్పుడు వైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. అంటే అనుకుంటా మధ్యలో తీసుకోవాలని చెప్పి మళ్ళీ మర్చిపోతానమాట. సో చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడు వైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఇలాంటిదే ఒకటి రెడ్ కలర్ డ్రెస్ ఉండిండే, అది బుట్టబొమ్మ సాంగ్కి డ్యాన్స్ చేసింది అనమాట. మొన్న బర్త్డేకి కూడా ఫోటో అయితే పెట్టిన. అది కూడా ఇప్పుడు వైట్ డ్రెస్ ఉందనుకోండి, అది ఇక్కడ యాడ్ చేస్తాను. ఆమె బర్త్డేది క్లిప్ ఉంది, అదొకటి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇంకోటి సేమ్ ఇలాంటి డ్రెస్సే ఒకటి రెడ్ కలర్ ఉందన్నమాట. సేమ్ ఇది అది ఒకటే మోడల్ అనమాట. అది కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇంకా ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూపి మమ్మీ. సో ఇది వచ్చేసి మమ్మీ డ్రెస్ అనమాట. సేమ్ ఇలాంటిదే ఒకటి రెడ్ కలర్ ఉంది, అట్ట తీసేసే మమ్మీ, కొద్దిగా తీతం ఆగు. సో ఇది వచ్చేసి వైట్ డ్రెస్ అనమాట, తీసేసే ఇది ఇంకా అట్టనా. సో ఇప్పుడు ఆ డ్రెస్ చూసిండ్రు కదా, ఇప్పుడు ఇంకో డ్రెస్ అనమాట, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదైతే ఇది ఇంకో డ్రెస్ అనమాట. ఇది పంజాబ్ డ్రెస్ టైపు. అదిగోండి, ఈ డ్రెస్సు బాగుంది, కాకపోతే లోన కొద్దిగా అస్తరు ఏం రాలేదన్నమాట. వేసుకుంటే పైకి అనిపిస్తుంది అని అనిపిస్తుంది. అయితే దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే, నా దగ్గర వైట్ క్లాత్ ఉందన్నమాట. ఇది తీసే మమ్మీ, ఉండను నాకు వైట్ క్లాత్ ఉంది. వైట్ క్లాత్ దీనికి మొత్తం ఇక్కడ లోన బనియన్ టైప్ ఉంటుంది కదా పిల్లలకి, అట్లా దీనికి జేంట్ చేసి కుట్టినామనుకోండి, ఇది మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని తీసుకొని వచ్చిన. మనకి టైలరింగ్ వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి, కొద్దిగా వైట్ డ్రెస్ ఉందని రెండిట్లో యాదన్న ఒకటి వేసుకొని పోతుంది అని చెప్పి 2 తీసుకొని అయితే వచ్చిన. ఇంకా దీని మీదకి పాయింట్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నా. ఇదిగోండి, గ్రీన్ లెగ్గింగ్ పాయింట్ తీసుకున్నా. ఇంకోటి వచ్చేసి ఇది చున్నీ గిట్ల అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవాళ ట్రయల్ వేసుకొని వాళ్ళు చూడాలి, నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. ఇంకా మస్తు పని ఉందన్నమాట. సో చాలా రోజులకి ఇట్లా వీళ్ళకు ఇండిపెండెన్స్ డేకి మంచిగా సెలబ్రేషన్ అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. అంటే ఇంతకు ముందు కూడా చేసినానులేండి, కాకపోతే ఈసారి ఇంకా మంచి డ్రెస్లతో సహా చేస్తున్నాను అనమాట. ఇది తీసి పెట్టు మమ్మీ, తీసి అక్కడ పెట్టు, వేసుకొని ఒకసారి చూసినానుకో స్టిచ్చింగ్ అయితే చేస్తాను, సరేనా. వాడు కూడా నాని నువ్వు తొందర దేవునికి దీపం పెట్టి రాపో, సరేనా. డ్రెస్ వేసుకొని చూసినావు అనుకో కుట్లేస్తా, మళ్ళీ టైం లేదు ఇంకా. రేపు వేసుకొని పో, డ్రెస్ వస్తుంది నీకు. అది చూసలేవు కదా నువ్వు, ఇదంటే చూపి మమ్మీకి మస్తుంది, వేసుకొని చూస్తా. లేకపోతే ఒకటిసారి వీడియో తీస్తున్నాను, వేసుకొని రాపో ఒకటేసారి చూపిస్తున్నాడు. నువ్వు కూడా వేసుకుంటావు మమ్మీ, మళ్ళీ ఇంకెప్పుడు వేసుకుంటావు, మళ్ళీ చూడాలి కదా నేను. అది హైట్ అయ్యేది ఏమేది, ఇది వేసుకో కిందిది గౌను. అది వద్దు, అది లోన బనియన్ లేదు. మళ్ళీ నువ్వు రేపు డ్యాన్స్ చేస్తా అంటున్నావు, డ్యాన్స్ చేసుకుంటా ఆ చున్నీ అక్కడ సర్దాలే ఇక్కడ సర్దాలే గలీజ్గా, నీకు బాగుంటుంది ఇప్పుడు. గది వేసుకో, మంచిగా డ్యాన్స్ చేయడానికి మంచిగా ఫ్రీగా ఉంటుంది. వేసుకో, ఫస్ట్ ట్రయల్ వేసుకొని రాపన్నాడు. నేను స్టిచ్చింగ్ చేయలే పో, టైం లేదు పో. ఇది ఉండను పో, మొత్తం లోన జిబ్బు తీస్తే వస్తుంది అది. ఇంకా నాన్న వాళ్ళు అయితే డ్రెస్ వేసుకొని అయితే వచ్చిండ్రు, ఒకసారి చూద్దాము. ఇతలికి రా నాన్న, ఇతలికి రా, దగ్గర నిలాడండి. చూడండి ఒకసారి డ్రెస్ అయితే మస్తు సెట్ అయ్యింది. మమ్మీ లోన స్కూల్ డ్రెస్ వేసుకుంది, ఇంకా అట్లే వేసుకుందాం అనమాట. అందుకని కొద్దిగా లుక్ మంచిగా అనిపించలేదు. రేపు మొత్తం డెకరేషన్ చేసినాం అనుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇంకా డ్రెస్ సరిపోయినాయి కానీ ఇంకా స్టిచ్చింగ్ చేసేది ఏం లేదు కదా, సరిపోయింది. ఇంకా ఫోటో తీతనా డాడీ చూసాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఇంకా దగ్గర నిలవడమ్మా,
ఇప్పుడు వచ్చి వేయించినవా డ్రెస్సులు అని అడుగుతాడు. ఇంకా అట్లా నిలబడండి ఫోటో కొడుతూ ఒకటి వాళ్ళు అయితే తీసుకొని వచ్చిన అవి కూడా చూపిస్తా ఒకసారి. ఇదిగో ఇవల్ల వీళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నమాట జెండాకి. సో ఈ పూలు అయితే 2 మూరలు తీసుకొని అయితే వచ్చిన. ఒకటి పెద్ద ఫ్లవర్ తీసుకొని వచ్చిన. ఒకటి పెద్ద ఫ్లవరు 25 రూపాయలు తీసుకున్నాడు అనమాట. అది అసలు అవసరమా అనిపించింది. అంటే అది మంచిగా ఫ్రెష్ కూడా లేదు, అసలు మొత్తం గలీజ్గా ఉంది. ఆయన కూడా వీళ్ళ నాయన వినలేదు, ఇంక అట్లే తీసుకొని వచ్చిండు అనమాట. సో ఇదిగో గాజులు అయితే మధ్యలో మాట్లాడకు మమ్మీ, కొద్దిగా డిస్టర్బ్ చేయకు. సో ఈ గాజులు అయితే 2 డజన్లు తీసుకొని వచ్చిన అనమాట. ఇది 2 సైజ్ అనమాట. కొద్దిగా తీసి మళ్ళీ దాపెట్టుకుంటుంది, అందుకని చెప్పి 2 జతలు అయితే తీసుకొని వచ్చిన. పోయినసారి కూడా అట్లే తీస్తే 2 జెండాలకు చేసింది అనమాట, అందుకని చెప్పి ఈసారి బాగానే తీసుకొని వచ్చిన. గాజులు తీసుకున్నాం కదా. ఇంకా ఇది వచ్చేసి నాణ్యానికి చేతికి అనమాట. ఆయనకి కడెం పెట్టింటి అప్పుడు మా ఆయన టెంపుల్ కాడికి వెళ్తుండే కాబట్టి చేతుకు కడాలు మంచిగా తీసుకొని వస్తుండే అనమాట. చాలా రోజులు అవుతుంది టెంపుల్కి వెళ్ళాక మేము. అంటే అమాషకు మంచిగా గ్రాండ్ జరుగుతుంది కాబట్టి మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఈ చుట్టుప్రక్కల మంచిగా ఏదైనా దొరికేదంటే మేము ఆడికి పోతాం అనమాట. అంటే ఉంటాయి, కాకపోతే ఎప్పుడోసారి ఉంటాయి. ఈడైతే అమాషకు డైలీ దొరుకుతాయి అనమాట. సో పోక చాలా రోజులు అవుతుంది కాబట్టి నాని చేతుకు కడెం ఉండింటే కడెం పోయింది, ఒకటి రాగి కడెం పెట్టింటి. అది చాలా రోజులు అవుతుంది, వంకరగా పొంగిపోయింది, దాన్ని తీసేసినాం అనమాట. చేతు కొద్దిగా మొండి ఉంది, అందుకని చెప్పి తీసుకొని వచ్చిన. దారాలు ఎన్ని దారాలు కట్టినా దారాలు పెట్టుకోవడం అసలు మస్తు చెప్తాను నేను. అంటే మగపిల్లగానికి చేతుకు దారాలు ఉంటే మస్తు ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం మనకి మన చేతికి అట్లా పెట్టడం. పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోవడం, వాడు నన్ను అర్థం చేసుకోవడం అనమాట. సో ఇంకా ఇవి వచ్చేసి ఆమెకి 2 జుట్లు వేస్తా. ఇవేమో జెండాలు. పోయిన టీవీ కాడ మీరు చూసినరో లేదో. అయితే పోయినసారి ఏమైందంటే ఇప్పుడు ఈ జెండాలకి ఎంతోనే తీసుకున్నాడు గుర్తుకు లేదు. పోయినసారి జెండాలు మంచిగా చక్రాలతోనే తీసుకొని వచ్చింది అనమాట. ఉందేమో మీ టీవీ కాడ ఉంది చూడు, ఒకటి తీసుకురాపో. సో ఇదిగో ఇవి పోయినసారి తీసుకొని వచ్చిండు అనమాట. ఇవి పోయినసారి తీసుకొని వస్తే ఒకసారి ఇట్లా తీసుకొని పోయిండ్రు, ఇంక ఓవోటి అయితే వచ్చిండు అనమాట. ఇగో ఇక్కడ ఇదిగో వెనక భాగంలో ఇదిగో ఇది ఉంది కదా, దీనికి ఒక స్టిక్ లాగా వచ్చింది అనమాట. గాలికి మంచిగా తిరుగుతాయి. పోయినసారి ఇవి తీసుకొని వచ్చిండే, ఈసారి తీసుకొని వచ్చినా కూడా పైసలు వేస్ట్ అవుతాయి. అయితే ఒకసారి ఇట్లా తీసుకొని పోతారు కదా, తీసుకొని పోయి ఇంకా అక్కడనే వాడేస్తారు కదా, పైసలు ఎందుకు అవసరమా అనిపించింది. అందుకే ఇట్లా సింపుల్గా ఈసారి అయితే తీసుకొని వచ్చినాం అనమాట. వ్లాగు ఈసారి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది, లెంత్ అయినా పర్లేదు కొద్దిగా చూడండి. ఇదిగో ఇంకా కోన్లు అయితే తీసుకొని వచ్చిన. ఆమెకి ఇంకా డిజైన్లు వేయడానికి ఇంకా ఇప్పుడు టైం అస్సలు లేదు కాబట్టి అదొకటి తీసుకొని వచ్చిన. ఈ లిప్టిక్లు ఎక్కువగా లిప్టిక్లు యూజ్ చేయను అనమాట. ఇప్పుడు కొద్దిగా గ్రాండ్గా ఏదైనా ప్రోగ్రాంలు స్కూల్లో కానీ ఎప్పుడన్నా ఏదైనా గ్రాండ్గా చేసినా కూడా లిప్టిక్లు నేను ఎక్కువ వాడను. సో అవైతే కొద్దిగా లైట్గా ఉంటాయి అనమాట, పెదవులకు మస్తు మంచిగా అనిపిస్తుంది. నేను పెళ్ళైన కొత్తలో వాడిన దానిలోని, అంటే నేను అస్సలు వాడను, కాకపోతే అప్పుడు వాడింటే అనమాట. అంటే పెళ్ళిలో వాడతారు కదా, అప్పుడు తీసుకున్నది చాలా రోజుల వరకు ఉండింటే అనమాట. నేను యూజ్ చేయను కాబట్టి చాలా రోజులు ఉన్నది. సో అందుకని చెప్పి మళ్ళీ అవే తీసుకొని వచ్చినాను అనమాట. లైట్ పింక్ మస్తు ఉంటుంది అనమాట. లైట్గా అది పెట్టుకొని దాని మీద లిబ్బం పెట్టుకోవాలి, మస్తు లుక్ వస్తుంది పెదవులకి. అందుకని అవి 2 తీసుకొని వచ్చినా. మళ్ళీ ఆమె కోసమే తీసుకొని వచ్చినాను అనమాట, నేను అస్సలు వాడను. సో ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటుంది కాబట్టి వైట్ డ్రెస్ వెనక్కి ఇది ఒకటి తీసుకొని అయితే వచ్చిన. ఇది ఒకటి తీసుకొని వచ్చిన. ఇక ఇది చేరి 2 తీసుకొని అయితే వచ్చినాము. ఈ స్టిక్కర్లు ఏమో మామూలుగా ఇగో ఇవేమో ఈ పెద్ద పెద్ద స్టిక్కర్లు నేనే పెట్టుకుంటా. ఇంకా ఇవేమో మమ్మీ ఇదిగో ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పి సో ఇక పైనుంచి ఇవి ఇంకా పెట్టుకొని ఇక నేర్పిస్తాను అనమాట. ఇవి కూడా కొద్దిగా బాగుంటుంది. ఆ స్టిక్కర్లు కూడా కొద్దిగా అయిపోయినవి. ఇంకోటి ఏంటంటే వైట్ స్టిక్కర్లు తీసుకొని వస్తాం అనుకున్నాం, మర్చిపోయినా అనమాట. ఇవైతే రేపు డ్రెస్సు వైట్ ఉంది కాబట్టి వైట్ డ్రెస్ వెనక్కి ఇదన్నా యాదన్నా ఒకటి పెడదామని చెప్పి ఇంకా స్టిక్కర్లు బాగా తీసుకొని వచ్చినాం అనమాట. నేను మళ్ళీ ఓన్ అనమాట. పోయినప్పుడు ఇట్లా బాగా తెచ్చుకుంటా, స్టిక్కర్లు బాగా తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే అయిపోయినాయి అనుకో, నాకు తిలకము వల్ల నేను వాడను అనమాట. సో ఇది ఇంకా ఫ్లవర్లు ఇంకా అన్నీ తీసుకొని వచ్చినాయి ఈసారి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం ఈ కోన్ పెట్టాలి వల్ల చూసుకోవాలన్నమాట. సో మొత్తానికి ఇండిపెండెన్స్ డేకి చేసిన షాపింగ్ అనమాట ఇది.
సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసి పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టినంటే మీకు వచ్చేస్తుంది అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ చెప్పమని. ముఖం వెలిగిపోతుంది అనమాట. 2 days నన్ను చంపింది. పొద్దుగాలైతే డాడీని అడుగు పోయి తీసుకురా మస్తు సతాయించింది అనమాట. ఎలాగో మొన్న బర్త్డేకు తీసుకొని రాలేదు, అంటే ఇవే కాదు మళ్ళీ ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయనుకో అప్పుడు బాగా తీసుకుంటాం అనమాట పిల్లలకి డ్రెస్సులు. ఏంటిది అబ్బా స్టిక్కర్లు మర్చిపోయినా, ఇటుకెళ్ళి జెండా కలర్లో మర్చిపోయినా. చేతికి జెండా ఇట్లా పెట్టుకోవాలి కర్రలు పెయింట్ వల్ల నాకు ధ్యాసకు రాలేదు మమ్మీ. అవును నిజంగానే ఇటుకెళ్ళి ఇట్లా కలర్లు పెట్టుకుంటారు బాగుంటాయి అవి. అన్నని అడిగిన, అన్న నాకు తెలిసిన అన్నని, అన్నని అడిగితే అరే అన్న తీసుకున్నావురా అని, అన్న ఏమన్నా మర్చిపోతే చెప్పన్నా అని అడిగిన అన్నని. అన్న కూడా నాకు ధ్యాసకు చేయలే. సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే.